కడప జిల్లా బత్వేలపట్నంలోని పీపీకుంట వద్ద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వారి కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు కడారి తిరుపాల్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ శేఖర్ రావు విచ్చేసి ప్రారంభించారు. అనంతరం వారి కార్యాలయం నుంచి పీపీకుంట సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు తోలేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించారని తెలిపారు. అభివృద్ధి కోసం కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని, కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ వరకు ఈ సంస్థ వ్యాపించి ఉందండి. అతి త్వరలోనే భారత్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అవుతుంది. ఒక చిన్న నేమ్ చేంజ్ వల్ల ఆగున్నది. ఇది నేషనల్ లెవెల్లో కూడా వెళుతుంది. అయితే మా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్లు అత్యుత్తమమైనటువంటి బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. రెఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు, ఏసీ కొనుక్కున్నారు, దేనికైనా సరే 100% బిల్లు ఉండాలి. అది మన ప్రాథమిక బాధ్యత. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతల గురించి తెలుసుకోవాలి. అర్థమవుతుందండి. ప్రతిదీ మన హక్కు అనడానికి ముందు బాధ్యత తెలియాలి. మన బాధ్యత ఏమి, ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ఇప్పుడు సాసా ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు? గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సాసా ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ నీట్గా ఉండే మన బాధ్యతలు ఫస్ట్ అండి. బాధ్యతలు కానీ మనం గమనిస్తే కనుక హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి. దాని గురించి మనం ఏం పోరాడక్కర్లేదు. ఒక తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సింది మన బాధ్యత. ఎక్కువగా అయింది. అతివేగంగా వెళ్ళడం వల్ల చాలా మంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ రోడ్డు భద్రతా విషయాలను అందరూ పాటించి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో చేసినటువంటి మా వినియోగదారు